చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. సరళ చందును పిలిచి, చందు బీరువాలో డబ్బులు కనిపించడం లేదు నాన్న అంటుంది. చందు అమ్మ డబ్బులు కనిపించకపోవడం ఏంటి అని చందు బీరువాలో డబ్బులు వెతుకుతాడు. సరళ లోహితను పిలుస్తుంది. సరళ లోహితను డబ్బులు బీరువాలో పెట్టాను, నువ్వు తీసావా లోహిత అంటుంది. లోహిత అమ్మ నేను ఈ రూములోకే నేను అసలు రాలేదమ్మా, నేను వచ్చిన దగ్గర నుంచి అంటుంది. లోహిత డబ్బుల కోసం వెతికినట్టుగా యాక్షన్ చేస్తుంది. సరళ చందుని గిరిధర్కి ఏదో ఒకటి చెప్పి పంపించు నాన్న అంటుంది. చందు గిరిధర్తో డబ్బులు కనబడడం లేదు అని చెప్తాడు. గిరి చందుని నా డబ్బులు నాకు కావాలి, నీకు వారం రోజులు టైం ఇస్తాను, ఆ తర్వాత డబ్బులు నావి నాకు ఇచ్చేయాలి అని వెళ్ళిపోతాడు. సరళ చందుతో డబ్బులు ఎలా నాన్న అంటుంది. చందు నేను చూసుకుంటానులే అమ్మా అంటాడు. లోహిత అన్నయ్య నిన్ను గిరిధర్ అలా అంటుంటే నేను చూడలేకపోయాను అన్నయ్య, నిన్ను అలా ఎవరైనా మాటలంటే నేను చూడలేనని యాక్షన్ చేస్తూ రూమ్లోకి వెళ్ళిపోయి లోహిత తన బెడ్ మీద దిండు పెట్టి తను పార్టీకి వెళ్ళిపోతుంది. లోహిత వరుణ్ కోసం బాగా రెడీ అవుతుంది. లోహిత వాళ్ళ ఫ్రెండ్స్ హ్యాపీ ఫేక్ బర్త్డే అంటారు. లోహిత వరుణ్ వాళ్ళు వచ్చాక ఫేక్ బర్త్డే అనకండి అంటుంది. మ్యాడీ మధు గేట్ తీస్తుంటే ఇద్దరు తలలు గుద్దుకుంటాయి. మ్యాడీ మధు ఇద్దరు గొడవ పడతారు. శ్రీయ వచ్చి ఊకే మా బావతోనే గొడవ పడతావెందుకు మధు అనేసి అంటుంది. మధు మ్యాడీతో ఒక్కసారి గుద్దితే మళ్ళీ గుద్దాలి, లేకపోతే కొమ్ములు వస్తాయి అంటుంది. కొమ్ములు వస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా మ్యాడీ అంటుంది. శ్రీయ మా బావ నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అంటుంది. మధు మ్యాడీ తలని గుద్దుతుంది. మధు నేను సేఫ్గా కొమ్ములు రాకుండా ఇప్పుడు నాకు ఉంటాయి అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. మధు పద్దు బర్త్డే పార్టీలోకి వస్తారు. మధు పద్దుతో ఈ పార్టీలో నాకేదో తేడా కనిపిస్తుంది అంటుంది. లోహి నన్ను బర్త్డేకి పిలవడం ఏంటి, ఏదో తేడాగా ఉంది అంటుంది. వాళ్ళ పద్దు వాళ్ళు ఏ పార్టీకి వచ్చింది మనం తేడాలు వెతకడానికి కాదు, మనం హ్యాపీగా ఉండి వెళ్ళిపోదాం అనేసి పద్దు అంటుంది. ఓకే అని మధు అంటుంది. మ్యాడీ వరుణ్ శ్రేయ కూర్చొని ఉంటారు. లోహిత స్టెప్స్ నుంచి కిందికి వస్తుంది. వరుణ్ లోహితను అలా చూస్తూ ఉంటాడు. అందరూ బర్త్డే విషెస్ చెప్తారు. లోహిత బర్త్డే పార్టీకి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్, ముఖ్యంగా వరుణ్ గారికి థ్యాంక్స్ అంటుంది.